పాల్వంచ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధించే టీచర్లు 10వ తారీఖు నుండి సమ్మెలో ఉండడం వల్ల విద్యార్థులకు ఎలాంటి క్లాసులు జరగడం లేదని పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో టీచర్లు లేకపోవడం వాళ్ళు విద్యార్థులు అయోమయంలో విద్యార్థులు ఉన్నారని అజిత్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేస్తూ ఏఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ టీచర్లు చేస్తున్నటువంటి సమ్మెకు ప్రభుత్వం స్పందించాలి. పాఠశాలలో పరీక్షలు టైం టీచర్లు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థుల చదువులో ఆగమవుతున్నాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు టీచర్లు అందుబాటులో ఉండేలా చూడాలని అజిత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల సుజన్ మోటారాజు, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఇందిరా కాలనీలో ఉన్న కేజీబీవీ హాస్టల్ సార్. నా పేరు ఈక్షిత, 9th క్లాస్ చదువుతున్నాను. మా సమస్యలను పరిష్కరించండి సార్. సీఎం సార్, దయచేసి మా టీచర్ యొక్క సమస్యలను పరిష్కరించండి. మా టీచర్లు మాకు 15 రోజులుగా దూరం కావడంతో మా విద్య వెనుకబడుతుంది. మాకు టీచర్స్ లేకపోవడంతో మా చదువుకు వెనుకబడుతున్నాం, దూరం అవుతున్నాం. అమ్మలాంటి మా టీచర్స్ మాకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా టీచర్స్ మాకు దగ్గరుండి సమస్యలు పరిష్కరించేవాడు. గత 15 రోజులుగా మా టీచర్స్ మాతో లేకపోవడంతో మేము మా సమస్యలను చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడంతో బాధపడుతున్నాము. దయచేసి మా టీచర్ల సమస్యలను పరిష్కరించి మా స్కూల్స్కి పంపించండి. 10th ఇంటర్మీడియట్ యొక్క షెడ్యూల్ కూడా వచ్చాయి సార్. వాళ్ళు మా టీచర్స్ లేకపోవడంతో విద్యకు దూరం అవుతున్నారు. వాళ్ళ విద్యా భవిష్యత్తును నాశనం చేయకుండా మా టీచర్స్లను తిరిగి మా స్కూల్స్కి హాస్టల్స్కి పంపించి మా టీచర్ల యొక్క సమస్యలు పరిష్కరించి మా విద్యను నిలపండి. దయచేసి మా టీచర్ల సమస్యలను పరిష్కరించండి. ధన్యవాదాలు. పాలంచ పట్టణం ఇందిరానగర్ గ్రామంలోని కేజీబీవీ హాస్టలు. నా పేరు వరక అజిత్, ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిని. గత 15 రోజుల నుంచి కేజీబీవీ ఉపాధ్యాయులు, కేజీబీవీ లెక్చరర్లు వాళ్ళ డిమాండ్ల కోసం, గొంతమ కోరికల కోసం కాదు, పాయింట్ చేసుకోవాలి, వాళ్ళ డిమాండ్ కోసం గత 15 రోజులుగా కలెక్టరేట్ల దగ్గర ధర్నాల కోసం కూర్చున్నారు. ఒక పక్క వాళ్ళకి జీతభత్యాలు రాక, ఒక పక్క వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులర్ కాక అనేకమైన సమస్యలతో కేజీబీవీలో ఉన్న వర్కర్లు, ఉపాధ్యాయులు ఈరోజు సమ్మెకు సిద్ధమయ్యారు. దేనికోసం సమ్మెకు సిద్ధమయ్యారు? ఈరోజు వాళ్ళ ఉద్యోగాల్ని రెగ్యులరైజేషన్ చేయాలని, కారణ నియామకాలు ఇప్పించాలని, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఫింక్షన్ వస్తుందో ఆ ఫింక్షన్ వచ్చే అవకాశాలు లేక ఆ ఫింక్షన్ కూడా కావాలని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినా ఇంకా కాంట్రాక్ట్ బేసిక్లో మాత్రమే వీళ్ళు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఉద్యోగాల్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కేజీబీవీల్లో ఇంకా ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ చేయకపోవటం దౌర్భాగ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆలోచించాలి. ఆలోచించి కేజీబీవీలో తక్షణమే విద్యార్థుల్ని చదువులకు దూరం చేయకుండా, ఉపాధ్యాయులను నియమించి వాళ్ళ విద్యకు దూరం కాకుండా విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలోకి నిలబెట్టే విధంగా ఆ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కేజీబీవీ హాస్టల్లో కానీ, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ, ఈ జిల్లాలో కానీ ఉన్న కేజీబీవీల్లో ఇంకా ఎక్కడ సమస్యలు అక్కడే నెలకొన్నాయి. అయినంతటికీ ఆ ఉపాధ్యాయులు వాళ్ళ సర్వీసును కొనసాగిస్తూ ఉన్నప్పటికీ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎటువంటి స్పందన లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఉపాధ్యాయులకి ఎలాంటి డిమాండ్లు వాళ్ళు కోరారంటే, వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళు సంపాదించుకొని ఈరోజు కేజీబీవీలలో వాళ్ళ సర్వీసుని చేస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయకుండా ఉంది. అదేవిధంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ మార్చి నెలలో ఆల్రెడీ షెడ్యూల్ విడుదల చేశారు. ఆ విడుదల చేసినప్పటికీ ఈ 15 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ సమ్మె ఇంకా ఈ రేవంత్ రెడ్డికి పట్టలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. విద్యార్థుల బలిదానాలతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సంగతి ఇంకా మర్చిపోయారేమో. విద్యార్థులు పోరాడితేనే ఆ బలిదానాలతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం కాంక్షల కోసం విద్యార్థులు పోరాడి ఆ విద్యార్థుల బలిదానాలతో ఏర్పరచుకున్న ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకు దూరం అవటం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి వాళ్ళ ఉపాధ్యాయులను వాళ్ళ తిరిగి ఈ కేజీబీవీ విద్యార్థులకు అందించాలి. ఈ కేజీబీవీ విద్యార్థుల్ని ఎగ్జామినేషన్లకి ఆ ఉపాధ్యాయులు సిద్ధం చేయాలి. విద్యార్థులకు ఏమన్నా అయినా విద్యార్థులు ఈ చదువులకి దూరం అయ్యి వాళ్ళు ఒకరు ఫెయిల్ అయినా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే
స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ విధమైన డిమాండ్లని పరిష్కరించాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్షాన తెలియజేస్తా ఉన్నాం. మా ఉపాధ్యాయులను సీఎం గారు సిగ్గులేని సీఎం అనండి. సిగ్గు సీఎం మా ఉపాధ్యాయులు సిగ్గు సీఎం